నియంత పాలన చేస్తే ఏ పార్టీకైనా ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పి తరిమేస్తారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 43, 44 డివిజన్ల పరిధిలోని పెద్ద బజార్లో గురువారం సాయంత్రం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులతో కలిసి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ కాదు, అరాచక పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఈ దఫా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రజలే తమకు భరోసా ఇస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలే చెబుతున్నారన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిందెవరో గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని నారాయణ సవాల్ విసిరారు. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యత కాబట్టి చేస్తున్నానని, ఈ రోజు తాను ధైర్యంగా ప్రజలను ఓటు అడగగలుగుతున్నానని ఘంటాపదంగా చెప్పారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నెల్లూరు ప్రజలు ఎప్పుడు కూడా చేసిన మేలు మర్చిపోరన్నారు. దొంగ ఓట్లతో అనిల్ గెలిచాడని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో నారాయణ గెలవడం తథ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో పెద్ద బజార్ ఏరియాలో యాక్చువల్ గా ఈరోజు గడప గడపకి ఇంటింటికి యాక్చువల్ గా తిరిగే ప్రోగ్రాంలు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఉన్న అనేక అంగళ్ళలో తిరగడం జరిగింది. బట్ ఎక్కడికి పోయినా అడుగు పెట్టంగానే వాళ్ళ ఇంటిలో కానీ, ఇంటి గడప తొక్కంగానే, లేదా వాళ్ళ షాపు గడప తొక్కంగానే వెంటనే ఒకటి అంటున్నారు, ఈసారి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం, ఈసారి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం, ఈసారి ఓటు మీకే. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా. ఈ ప్రభుత్వం ఎంత అరాచకం చేసిందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. అరాచక ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసేసి, వైఎస్ఆర్సీపీ పార్టీ తీసేసి అరాచక పార్టీ అని పేరు పెట్టుకోవటం మేలు. ప్రజలే పెట్టేశారు అరాచక పార్టీ అని. అలా జరుగుతుంది. డెవలప్మెంట్ లేదు, అంతా డిస్ట్రక్టివే. ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరి మీద ఎన్ని కేసులు పెడతావా, భయభ్రాంతులు చేస్తావా. భయభ్రాంతులు చేస్తే ఎవరు ముందుకు రారని ఆలోచిస్తున్నారు. అది నియంత పాలనలో. మనం ఉండేది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఓటేసి నాయకులు ఎన్నుకుంటారు. నియంత పాలన చేస్తే తరివేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నియంత పాలన ఉండాలనుకుంటున్నాడు. అంటే ఎల్లకాలం ఆయనే ఉంటాడని కాదు. మన కాన్స్టిట్యూషన్ లో ఆ రోజు అంబేద్కర్ రాసిన దాంట్లో 5 సంవత్సరాలకు ఆటోమేటిక్ గా దిగిపోవచ్చింది. నేను కంటిన్యూ చేస్తా సీఎం గా, నేను మంత్రిగా కంటిన్యూ చేస్తా, నేను ఎమ్మెల్యేగా కంటిన్యూ చేస్తా అంటే ఎవరికి లేదు అది. కానీ వాళ్ళ యొక్క పాలన అలా ఉంది. ఈరోజు ఎక్కడ పెట్టినదే. మొన్న బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదు. 1.5 సంవత్సరం అంటే 1.5 సంవత్సరం ఆయన అవైలబుల్ లేడా? ఇది నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో డెవలప్మెంట్ తెలుగుదేశం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము గడప గడపకి పోయి, ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల వాళ్ళే చెప్తున్నారు, మాకు అన్నీ తెలుసండి. తెలుగుదేశంలో జరిగిన రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, ఏసీ బర్త్ షెల్టర్ కావచ్చు, చక్కటి బారాషాహి దర్గా కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కట్టించిన ఒక చక్కటి కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం కట్టాం. ముస్లిం సోదరులు మేము డబ్బులు పెట్టుకోలేకపోతే, డబ్బులు పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఒకటి కట్టించమంటే షాదీ మంజిల్ బ్రహ్మాండం కట్టించాం, బ్రహ్మాండంగా చేసాం. తర్వాత ఎంతో కాలం నుంచి బలిజ సోదరులు వాళ్ళు బలిజ సోదరులకు ఒక భవనం కాపు భవనం అంటే ఎప్పుడు ఎవరు చేయలే. ఎంతో మంది నాయకులు ఈ నెల్లూరు జిల్లాని, టౌన్ ని పరిపాలించారు. ఎవరు చేశారు చెప్పానండి? గుండెల మీద చేసుకొని చెప్పానండి. నేను ఆ రోజు యాక్చువల్గా ప్రతి జిల్లాలో కాపు భవన్కి ప్రకరిస్తుంటే, నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని స్పెషల్గా అడిగి 2 ఎకరాల 40 సెంట్లు, 3 ఎకరాల 40 సెంట్ల ల్యాండ్ అప్పటికప్పుడు తీసుకొని క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయించి, నా సొంత డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చాను ఆయన కట్టడానికి. ఎవరు చేశారు చెప్పానండి? ఇది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎవరు చేశారు? పేరుకి చెప్తున్నారు ఓట్లు కావాలని.
నేను ఈరోజు మాట్లాడుతున్నా, ఇప్పుడు దాకా మాట్లాడాల. కాబట్టి ఈరోజు ఎరగాలమ్మ టెంపుల్ దగ్గర ఘాట్ అసలు ఎవరిని ఆలోచించారా? చక్కటి చెరువు ఉంది, నిలువ చెరువు. అక్కడ మహిళలు వచ్చి ప్రమిదలు వదులుకుంటుంటారు. ఎవరైనా ఆలోచించారా? నేను ఆలోచించా. చక్కటి ఘాట్ బారా షాహిద్ ఎలా ఉండింది ఆ రోజు, ఈరోజు ఎలా చేసాం, ఎంత ఘాట్ కట్టాం. ఇక్కడ కాదు, కోనేరు మూలాపేట కోనేరు ఇప్పుడుదో పురాతనమైంది, అది పాడిపోయింటే చక్కగా చేసాం. రంగనాయక టెంపుల్ ఘాట్ అది మనం పోయి చూస్తే ఆపేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు టౌన్ కి చేసిన ప్రతి పని నన్ను ఎవరు అడగల, నాకెవ్వరు ఓటేసి గెలిపించి నా బాధ్యతగా చేయలే. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా చేశా. ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నా. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను, తెలుగుదేశం ప్రభుత్వం ఓటేయండి. చక్కటి పరిపాలన, అటు పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు, మరొక పక్క యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళకి చేయాల్సిన ఇండస్ట్రీస్ అవన్నీ స్టార్ట్ అయితే వస్తాయి. అటు వ్యాపారస్తులకు ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 2014 నుంచి 2019 దాకా నెల్లూరులో ఏ వ్యాపారస్తుని తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, ఎవరి జోలికి పోలేదు. ఆ విధంగా మంచి సుపరిపాలన ఇస్తామని మీ అందరూ తెలియజేస్తాం. దాదాపు ఒక 2 నెలలుగా నారాయణ గారు మహాశక్తి ప్రోగ్రాం మీద ప్రతి అంగడి అది ఆగలేదు సార్, ప్రతి అంగడికి వెళ్ళి ఆయన అభ్యర్థించడం జరుగుతుంది. సార్ అంగట్లోకి ఎంటర్ కాగానే వాళ్ళే చెప్తున్నారు, ఈసారి మేము తెలుగుదేశం వేస్తాం సార్, తెలుగుదేశం గెలుస్తాం సార్, మీరు చేసిన అభివృద్ధి మేము దాన్ని మాకు ఇంకా గుర్తుంది, ఎక్కడ పోయినా మీ అభివృద్ధి కనపడుతున్నాయి, పార్కులు కనపడుతున్నాయి, నీళ్లు కనపడుతున్నాయి, ఎరగాలమ్మ గుడి కనపడుతుంది, అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనపడుతుంది, అన్ని ఎక్కడ పెట్టినా ఇళ్లు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు చేసిన అభివృద్ధి. ఈ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదు, జరిగిందంతా ఒకే అభివృద్ధి. కరెంటు బిల్లు పెంచేయడం, ఇంటి పనులు పెంచడం, చెత్త పనులు పెంచడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం, మందు పెంచేయడం, రాష్ట్ర కిడ్నీ నాశనం అయిపోవడం. ఆ అభివృద్ధి తప్ప ఇంకేం జరగలేదు. మీకు అందరికి కూడా మీరు తెలుగుదేశంకి ఈసారి ఓట్లేస్తాం గెలిపిస్తామని చెప్పేసి నారాయణకి అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా చేసిన మేలు నెల్లూరు ప్రజలు మర్చిపోరు. అయితే కొద్ది రోజుల టైం, పోయినసారి 15,000 దొంగోట్లున్నాయి, దొంగోటుతో గెలవడం జరిగింది. అనిల్ దొంగోటుతో గెలవడం జరిగింది. ఈరోజు అన్ని ఓట్లు మొత్తం ఏర్పాటు మా కార్యకర్తలు జరిగింది. అందుకే ఒకటే చెప్తున్నాం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మా నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఇంటి పన్ను పెంచాడా? తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు 1 రూపాయి పెరిగిందా? ఏమీ లేదు. అందుకనే అనిల్ చాలా తెలియగలడు, ముందుగానే మెడ్రాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆయన 50,000తో ఓడిపోవడం ఖాయం. ఆయన మెడ్రాస్ పారిపోతాడు. కార్యకర్తలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోమని కూడా నేను తెలియజేస్తున్నాను. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.